హైదరాబాద్ ను మించేలా అమరావతి నిర్మాణం జరుగుతున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. హైదరాబాద్ కు ప్రముఖ ఐటీ కంపెనీలు తీసుకొచ్చింది తానే అన్నారు. హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఐఎస్బీలో సౌత్ ఏసియా లెర్నింగ్ సమ్మిట్ నిర్వహించారు. ఏఐ వినియోగం విస్తరణ లక్ష్యంగా ఈ సదస్సులో చర్చించారు. అందులో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్ను మించేలా అమరావతిని నిర్మిస్తామన్నారు. వైసీపీ పాలనలో అమరావతిని పూర్తిగా పక్కన పడేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అత్యంత అధునాతన టెక్నాలజీతో అమరావతిని స్మార్ట్ సిటీగా మారుస్తామన్నారు. Amaravati will be Hyderabad plus city. Hyderabad you are seeing now. This is brownfield city. Two cities, Hyderabad, Secunderabad. I added one more city, that is Cyberabad. Today I am building there. Amaravati is you are all aware in history. Amaravati, Angels capital, ruler is Devendradu. That is the city. Amaravati is a people's capital. You name any technology, all technologies I am using. Roads are wonderful roads. No cutting the road at any time for utilities repair. Through duct, we are going to take all utilities, including power. హైదరాబాద్కు అనేక ప్రముఖ ఐటీ కంపెనీలు, విద్యా సంస్థలు, నల్సార్, ట్రిపుల్ ఐటీ తీసుకువచ్చానని చంద్రబాబు తెలిపారు. ఇందుకోసం అనేక మందితో చర్చించానని ఆయన గుర్తు చేశారు. Every development, that was my vision. Either education, ISB, Triple IT, Urdu University, Nalsar, these are all institutions of excellence I brought at that time. If you see infrastructure, no water to Hyderabad. 9 municipalities at that time, once in a week or once in 4 days we used to give water, only Manjira. Then within 1 year time, 9 months, I was able to bring water from Krishna. That is how we have done. Even Gachibowli, that is a sports complex, best infrastructure we are able to create. 30 ఏళ్ల క్రితమే ఐటీ గురించి ఆలోచించానని చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు ఏఐ, డేటా సెంటర్లు, క్వాంటమ్, స్పేస్ టెక్నాలజీ వచ్చాయన్నారు. డ్రోన్లు, ఎయిర్ అంబులెన్స్లు త్వరగా విస్తరిస్తున్నాయన్నారు. ప్రస్తుత యుద్ధాల్లో డ్రోన్ టెక్నాలజీ ఎలా ఉందో చూస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు.